300 300 అయితే పొల్యూషన్ వస్తుంది. ఆ పొల్యూషన్ తీసుకోము, అదే 300 పెట్టి ఆఫ్ ఉంటాం తాగుతానికి. ఎందుకు అవసరం లేదు, మన లేకుండా ఆర్థిక పరిస్థితి లేకుండా కట్టలేదు. తాగుతానికి పైసలు అడిగి వచ్చినాయి, తాగుతానికి పైసలు అడిగి వచ్చినాయి. సబ్బులు సరుకులు ఉప్పులు నూనెలు అన్నీ వస్తాయి. ఎంత మంచిగా ఉంది, మంచిగా ఉందా లేదా? లెక్కలు మంచిగా ఉన్నాయి ఎలావా? చెప్పారు మీ మీద, మీ డిపెండ్ అయిన ఫ్యామిలీలే కాదు, మీ వెనక మీ ప్యాసింజర్స్ కూడా, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా సేఫ్గా ఉంటారు. మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే మీరు బ్యాక్ బోన్, ట్రాన్స్పోర్ట్ సిస్టంలో మీరే బ్యాక్ బోన్. ఎందుకంటే బస్సులు ఎక్కడి నుంచి ఒక గమ్యం నుంచి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి రీచ్ చేయాలంటే మీరు బ్యాక్ బోన్ లాగా పనిచేస్తారు. సిటీలలో కావచ్చు, టౌన్లలో కావచ్చు, ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ సిస్టంలో మీకు ఒక కీ రోల్ ఉంది. మీరు డిసిప్లిన్గా వాళ్ళందరినీ కూడా సేఫ్గా ఇంటికి రీచ్ చేస్తే మీ యొక్క క్రెడిబిలిటీ అనేది ఇంకా పెరుగుతుంది. కాబట్టి అందరూ రెస్పాన్సిబుల్గా సేఫ్గా డ్రైవింగ్ చేస్తారని నేను కోరుకుంటూ పోలీస్ శాఖ తరఫు నుంచి థ్యాంక్ యూ అండ్ వనండాలి. ఎవరు బాధపడేటోళ్ళు ఎవరు? అంతే కదా. సో ఇప్పుడు మనం ఎవరిని చూసుకొని బతకాలి? భార్య పిల్లలను బతకాలి, అంతే కదా. ఏ పని చేసినా కూడా పిల్లలు ఇంట్లో ఉన్నారు, భార్య ఇంట్లో ఉన్నది, మన మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు, అంతే కదా. మన మీద ఆధారపడ్డది ఒక కుటుంబం ఉన్నది. కాబట్టి వాళ్ళ కోసం బతుకుతున్నాము అని చెప్పేసి మనం బతకాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా మిడిల్ ఏజ్ యూత్ అయితే కాదు కదా. యూత్ ఉన్నారు ఎవరైనా? యూత్ లేదు. బాధ్యత మనకేం జరిగినా, ఎందుకంటే ప్రపంచంలో యుద్ధంలలో చచ్చిపోతారు మనుషులు, అక్కడ వాడి శత్రువు ఉంటాడు. ఎలాంటి శత్రుత్వం లేకుండా చచ్చిపోయేది ఒకటి రోడ్డు ప్రమాదాలే. నిన్న మేము చూసినాం, రాత్రి నేను పెట్రోలింగ్ చేస్తుంటే అగ్రహారం దగ్గర తాగి సడన్గా వచ్చి డ్రమ్మును గుద్దుకొని కింద పడ్డాడు. సడన్గా మేము ఆడ ఉన్నాం కాబట్టి ఉరికిపోయి అతన్ని పక్కకు జరపగలిగినాం. దాని తర్వాత లేదు అని అంటే అతను ఇంకొక కారు వచ్చి గుద్దిపోతానుకో చచ్చిపోతాడు. చచ్చిపోయడానికి కోసం ప్రయాణం ఎందుకు చేయాలి? చచ్చిపోవడానికి కోసం పని ఎందుకు చేయాలా? చచ్చిపోవడం కోసం పని చేస్తున్నామా మనం? ఎందుకు చేయాలా? కాబట్టి మనం అందరం కూడా మీరు ఈరోజు నాకు ప్రామిస్ చేయాలా, ఎలాంటి మీ కుటుంబం కోసం మీరు బతుకుతున్నామని ప్రామిస్ చేయాలా? చేస్తారా? నా కోసం వద్దు, మీకోసం. ఓకే, ఎంతమంది ప్రామిస్ చేస్తారు నాకు? అటు చూపించవే. ఓకే, మీ అందరికీ మరొక్కసారి అభినందనలు. ప్రోగ్రామ్ అలైవ్ అరైవ్, నువ్వు బతకాలా, నువ్వు ఇంటికి రావాలా. ఎందుకంటే చిన్న చిన్న యాక్సిడెంట్ కూడా ఒక మనిషి కుటుంబాన్ని మారుస్తుంది. కుటుంబ దిశను మారుస్తుంది. ఇప్పటిదాకా మీ మీద ఆధారపడ్డ ఒక కుటుంబం రేపు పొద్దున మనకి ఏమైనా అయితే వాళ్ళకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళు అప్పటిదాకా వాళ్ళు బయటకు తిరిగిన వాళ్ళు కాదు. వాళ్ళకు ఎకనామిక్ సోర్స్ అంటే సంపాదించే వ్యక్తి అర్ధాంతరంగా ఏమైనా అయితే మళ్ళీ నెక్స్ట్ మనకు చేసేటోళ్ళు ఉండరు. ఒకప్పుడు పరిస్థితి కాదు, ఒకప్పుడు వ్యవసాయాలు ఉంటుండే, ఆర్థిక భద్రత ఉంటుండే. ఇప్పుడు ఆర్థిక భద్రత లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంతా పొట్టకూటి కోసం మనం సిటీలకు వచ్చి బతుకుతున్నాం, అంతే కదా. మీరంతే, నేనంతే, బతకడం కోసం వచ్చినాం కదా. సో మనం అందరం కూడా మళ్ళొక్కసారి గుండె మీద చేసుకొని మనల్ని మనం ప్రశ్నించుకోవాలా. మన వల్ల ఎవరికి నష్టం కావద్దు, మన వల్ల మనకు నష్టం కావద్దు. రెండు గుర్తుపెట్టుకోవాలా. మన వల్ల ఇంకొకరికి నష్టం కావద్దు, మన వల్ల మనకు కూడా నష్టం కావద్దు. ఈ ఒక్క గుర్తుపెట్టుకుంటే సిరిసిల్ల కానీ జిల్లాలో ఒక్క యాక్సిడెంట్, ఒక డెత్ ఉండదు. ఇప్పుడు మనం చూసారు కదా, మన ఎడుక హోంగార్డు జస్ట్ అంతకుముందు ఒక్కరోజు ముందు కూడా నన్ను అది ఎక్కడో కలిసిండు, సారం కూడా నమస్తే పెట్టుకుంది. తెల్లారి చూస్తే లేడు. ఆ కుటుంబం పరిస్థితి ఏంది? అక్కడ ఈ రోడ్డు ప్రమాదాలనేది ఎవరికొకరికి అయితే నాకు కావు అని అనుకుంటారు జనం.
కానీ ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే సడన్గా ఏదైనా జరిగి రోడ్డు డివైడర్ అవతల మీద నడుచుకుంటే పోయేటోళ్ళ మీద పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళకి అసలు సంబంధం కూడా లేదు, ఈ రోడ్డుకు కానీ ప్రమాదానికి కానీ సంబంధం లేదు, అయినా కూడా చచ్చిపోతున్నారు. తర్వాత అనుకోకుండా బ్రేకులు ఫెయిల్ అయ్యి ఆ రోడ్డు మీద నడుచుకుంటూ పోయేటోళ్ళు, అంటే పక్కకున్న వాళ్ళు షాప్లో ఇంటి మీద పోయి చచ్చిపోయిన ఉన్నారు. నాకు గుర్తున్నది ఇప్పటికీ 30 ఏళ్ళ కింద నేరెళ్ళ విలేజ్, నేరెళ్ళలో ఉన్నారు ఎవరన్నా గుర్తుందని? నేరెళ్ళ విలేజ్ అది ఇంట్లో పోయి గుర్తింది లారీ, గుర్తున్నారా? అంటే చెప్తున్నా, అంటే ఒక తప్పు ఎవరి మీదికి దాడి చేస్తావో తెలియదు, కాబట్టి అందరూ కూడా బాధ్యత ఉండాలి. నేను ఒక్కనే బాధ్యతగా ఉంటా, మిగతా వాళ్ళు ఉండరు అనడానికి లేదు. నేను ఉండాలి, నువ్వు ఉండాలి, అప్పుడు మాత్రమే మనం సేఫ్గా అలైవ్గా ఉంటాము, ఇంటికి వస్తాం. ఓకే, మీరు ఒక్కసారి మళ్ళీ దీన్ని గమనించి గుర్తించి నాకు సహకరిస్తారని మాటిచ్చినందుకు మీ అందరికీ, మీ కుటుంబాల తరపున మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది నా కోసం చేయట్లేదు, మీ అందరి కుటుంబాల తరపున చేస్తున్నా. మీ అందరి కుటుంబాల తరపున మీ అందరికి మళ్ళీ ఒక్కసారి విజ్ఞప్తి, మనం బతికాల సాధించాల. ఓకే, థ్యాంక్ యూ. పౌరుడిగా మోటారు వాహనంల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరులకు శ్రేయస్సుని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని, ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను.